మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన అవి కూడా చూసేయండి. పంకపాటి పెబ్బ మాజీ సీఎం జగనాల్ సార్ ఇలా తాడేపల్లిగూడెంలో విలేకరుల మీటింగ్ పెట్టిండు. ఇక ముచ్చట మాట్లాడుకుంటూ విలేకరి మీరు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నారు, అది ఈడ కాదు జర్మనీలోనే ఉంటది, మీకెన్ని సీట్లు వచ్చినాయి మాకెన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ ఎద్దేవ ఎత్తునుగా సార్ అని అడిగితే ఇగో గిట్లా అన్నాడు. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. అగో పవన్ కళ్యాణ్ సార్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నాట. ఇక ఈ ముచ్చట శివుల వడ్డాలు నారా లోకేష్ సార్ ఇట్లకెళ్ళి లైన్లోకి వచ్చిండు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. మా ఉప ముఖ్యమంత్రి గారినే అంత మాట అంటావా? మొన్న ఎలక్షన్లలో మీకెన్ని సీట్లు వచ్చినాయి, జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, గింత కించపరిచినట్టు మాట్లాడతావా అని గారానికి వచ్చిండు. అవు మరి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పే ఉన్నది? ఢిల్లీ అసెంబ్లీలలో 3 సీట్లున్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇయ్యలేదా ప్రతిపక్ష హోదా? అట్లనే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మేము ప్రతిపక్ష హోదా ఇయ్యలేదా అనేది పంక పార్టీ వాళ్ళ మాట. అటు అసెంబ్లీ సమావేశాలు చాలా వేడివేడిగా నడుస్తున్నాయి, అలా ఇంకా ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు పంక పార్టీ వాళ్ళు, కానీ అసెంబ్లీ మాత్రం నడుస్తూనే ఉన్నది.